హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు మన వీడియో వచ్చి నార్త్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ బిల్డింగ్ అండి. సో ఈ బిల్డింగ్లో శానిటరీ వర్క్ అనేది సులువుగా ఎలా చేసుకోవచ్చు, అలాగే వాస్తు ప్రకారంగా ఎలా చేసుకోవచ్చు, అలాగే మన లెవెల్. సో ముందు ఎప్పుడు కూడా ఈసారి మన గుమ్మం నుంచి అడుగెత్తు నుంచి మనం టాపింగ్ వేస్ట్ గారిని అడిగి ఆ లెవెల్ తీసుకొని మనం దాన్ని బట్టి మనం ఈ మ్యాన్హోల్ నిర్మించుకోవడం, పైప్ లైన్ నిర్మించుకోవడం, సో కింద బెడ్ వేసుకోవడం అనేది చేసుకోవాలి. సో ఇది గమనించండి, టాప్ మేస్త్రి సలహా తీసుకోవాలి కంపల్సరిగా. మనం శానిటరీ మేస్త్రి కదని మనకు తెలుసని మనం చేసేయకూడదు. సో అక్కడ ఇంజనీర్ ఉంటారు, లేదా టాప్ మేస్త్రి ఉంటారు, లేదా వార్నర్ ఉంటారు. ఎక్కువ శాతం ఇది ఈ లెవెల్ అనేది టాప్ మేస్త్రికి తెలుస్తుంది, ఎందుకంటే బేస్మెంట్ నుంచి ఆయన ఉంటారు కాబట్టి. సో ఈ బేస్మెంట్, ఇంటి యొక్క బేస్మెంట్, ప్రహరీ బేస్మెంట్ ఆయనే కట్టడం జరుగుతుంది కాబట్టి ఆయనకు ఒక ఐడియా ఉంటుంది, ఏ లెవెల్లో ఫ్లోరింగ్ రావాలి, సో ఎక్కడ టైల్స్ రావాలి అనేది ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ టైల్స్ ఫ్లోరింగ్ ఉత్తరం ఎక్కువ శాతం ఈ ఫేసింగ్ వైపు అంటే ఎంట్రన్స్ వైపు టైల్స్ చేసుకుంటారు, దొడ్డు వైపు టైల్స్ చేసుకుంటారు. సో ఆ టైల్స్ ప్లస్ ఒక చోట సందుల్లో చిన్న సందులో అనుకోండి, దక్షిణ వైపు పడమర అలాగా మనకి ఫ్లోరింగ్ చేసుకుంటారు. సో టైల్స్ కన్నా సగం అలాగా ఫ్లోరింగ్ వచ్చినప్పుడు, సగం టైల్స్ వచ్చినప్పుడు, సో లెవెల్ కూడా మనకి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే అటాచ్మెంట్ బాత్రూమ్ గురించి కూడా ఈ వీడియోలు అనేది వివరించడం జరుగుతుంది. సో ఈ శానిటరీ వర్క్ అనేది ఒక బిల్డింగ్లో ఒకలాగా ఉంటుందండి. సో నాకు తెలిసి 5-6 వీడియోల దాకా ఈ అటాచ్మెంట్ బాత్రూమ్ కొన్ని మాల్స్ చూపెడతాను. సో ఈ వీడియో అనేది ఒక మాల్ చూపెడతాను, నెక్స్ట్ కూడా ఈ పాయింట్ టచ్ చేసుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్. అలాగే ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఎందుకంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్లో ఈ వీడియో అనేది మనలాంటి ఇంకొంతమంది మేస్త్రీలకు కానీ లేదా వర్క్ చేసుకున్న వాళ్ళకి కానీ షేర్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే చిన్న హెల్ప్ చేయాలండి మీరు, ఈ మా వీడియో యొక్క ఈ ఛానల్ అనేది, సో మీ ఫ్రెండ్స్ ఉంటారు మేస్త్రీలు కానీ లేదా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళకు కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి. సో షేర్ చేయడం రాకపోతే ఈ యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి శానిటరీ వర్క్ ఏలూరు అని కొడితే మన ఛానల్ ఓపెన్ అవుతుందండి. సో సులువు అనమాట, చాలా ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళా కూడా ఈ వర్క్ గురించి తెలుసుకోవడం అనేది యూట్యూబ్లో చాలా సులువు అనమాట. వాళ్ళు షేర్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో చూసి వాళ్ళు కూడా నేర్చుకోవడం జరుగుతుంది, వాళ్ళు కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. సో మన వర్క్లో అనేది ఒక సిస్టమాటిక్ వర్క్ అనేది తయారు చేశానండి. సో ఆ వర్క్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో తప్ప మనకేమి ఆశించి అయితే కాదు ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇదేనండి మన బిల్డింగ్ వచ్చి, సో వెస్ట్ రోడ్డు అలాగే నార్త్ రోడ్డు అనమాట, కార్నర్ బిల్డింగ్ ఇది. సో మనకి ఈ బిల్డింగ్ వచ్చి ఈ శానిటరీ వర్క్ ఎలా చేసామో చూపెడతాం మీకు. దీంట్లో రోడ్డు అనమాట, రోడ్ చూపెడతాను మీకు. అలాగే ఇది వచ్చి వెస్ట్ సైడ్ అనమాట, రోడ్డు మెయిన్ రోడ్డు. ఇటు కూడా రోడ్డు ఉండడం జరిగింది, అదే వీడియో చూపెట్టడం జరుగుతుంది. సో ఇటువంటి బిల్డింగ్లు మనకి చేయవలసి వచ్చినప్పుడు ఎలాగ చేసుకోవచ్చు అనేది అవగాహన కల్పించడం కోసమే సో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి ఇది. సో దీంట్లో షూట్ పెట్టడం జరిగింది. ఇది వచ్చి బాత్రూమ్ వెడల్పు 42 అంగుళాలు, కానీ సెంటర్ చేస్తాం అనమాట. సెంటర్ చేసి మనం షూట్ పాయింట్ అలాగే నాంటా పాయింట్ పెట్టడం జరిగింది ప్లస్ నెక్స్ట్ బాత్రూమ్ వచ్చి మనకి సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్ పక్కన వచ్చినాయండి. ఈ పక్కన వచ్చినప్పుడు కూడా మీకు మ్యాన్హోల్ ఎలా కలుపుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో అవగాహన కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి ఏంటంటే సెకండ్ బెడ్రూమ్లో మామూలు నార్మల్ కమోడ్ అనమాట ఫ్రెండ్స్. నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్లు వస్తే దయచేసి కామెంట్ చేయండి, పర్వాలేదు, నేను దాన్ని ఇంకా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఇది లెవెల్ చూసుకోండి. ఇది ఈశాన్య మళ్ళీ గుమ్మం అనమాట, తూర్పు గుమ్మం ఫ్రెండ్స్. గుమ్మం అడుగెత్తు నుంచి 6 అంగుళాలు ఫ్లోరింగ్ నిక్కడం అనమాట మన టాప్ మీద వచ్చిన కొలత. సో దాన్ని బట్టి మనం గీత తీసుకొని దాని నుంచి పైకి 18 అంగుళాలు పెట్టి ఆ 18 అంగుళాల గీతనే మనం చుట్టూరు లెవెల్ వేసుకుని జరుగుతుంది. దాన్ని బట్టి మనం వాటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ గుమ్మం నుంచి ఇంకా 6 అడుగులు స్థలం అనమాట, దానికి పెట్టుకోవడం జరిగింది. మీకు చూపెడతాను, జూమ్ చేస్తాను కూడా మీకు. 18.5 కొలత తీసుకున్నాం అనమాట. సో ఇది ఈశాన్య కోణం అనమాట. ఇక్కడ నుంచి మనం ఫ్లోరింగ్ వాటర్ చేసుకోవాలి ముందు. ఇది ఫ్లోరింగ్ వచ్చి 18.5 అంగుళాలు జరుగుతుంది. ఇప్పటి నుంచి మనం ఈశాన్యంలో ఉన్నాం కాబట్టి ఇది ఆగ్నేయం వస్తుంది అనమాట. ఆగ్నేయంలో ఇంచుమించు మనకి 3.5 వాటర్ పెట్టాం. సో మనకి 2 అయితే సరిపోతుంది, అంగుళం ఎక్స్ట్రా పెట్టాం. అంగుళం ఎక్స్ట్రా ఎందుకు పెట్టామని తర్వాత మీకు చెప్తానండి. సో మనకి అక్కడ 18 వచ్చింది, ఇక్కడ 15 వచ్చింది. సో అలాగే మనకి నాన్ ట్రాప్
మనకి నాన్ ట్రాప్. ఓకే, మీకు ఈ లెవెల్ గురించి ముందు చెప్తాను మీకు. ఇక్కడ మనం 3.5 పెట్టి వాటర్ పెట్టాం. సో ఇక్కడ నుంచి మనకి నైరుతికి వెళ్తాం అనమాట. ఈ సందు నైరుతిలో కూడా మనం లెవెల్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మంచి 4 అంగుళాల వాటర్ తీసుకుంటాం. 11 అంగుళాల దాకా వస్తుంది. మీకు అది కూడా చాక్ పీస్తో మార్పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. 10 అడుగులకి 1 అంగుళం చొప్పున మనం వాటర్ తీసుకోవాలి. చిన్న సందులో కొద్దిగా ఎక్కువ తీసుకున్నా నష్టం లేదండి, నీళ్ళు ఫ్రీకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందు అనమాట. ఈ సందు వచ్చి మనకి 14 అంగుళం జరిగింది. దాంట్లో మనం మ్యాన్ హోల్ సెట్ చేస్తున్నాం. సో ఇదండి మనకి లోన బాత్రూమ్ చూసారు కదా, అటాచ్ బాత్రూమ్. ఈ లెవెట్రిన్ పైపుల మట్టికి, కమోడ్ పైపుల మట్టికి దేని సపరేట్గా బయట తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన తర్వాత ఇలా మ్యాన్ హోల్లో కలుపుకోవచ్చు. అది గ్యాస్ వైపు లెగుస్తుంది అనమాట దాంట్లో నుంచి, చూసుకోండి. సో ఇలాగా మన కింద ఉన్న మన మెయిన్ లైన్ పైప్ కన్నా కూడా మన బాత్రూమ్ చెప్పే పాయింట్లో కనీసం అంగుళం పైపు ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా. మీకు అర్థం అవుతుంది ఉంటాను. సో కింద బెడ్ అనేది కిందకి అయిపోయింది. నేను వేరే చోట చేయడం వల్ల ఖచ్చితంగా రివ్యూలో అయిపోయా. అందుకని బెడ్ కింద అయినా సరే మనం బెడ్ మీద దెమ్మలు కట్టి ఆ దెమ్మల మీద పైపులు నడిపించడం జరిగింది. తేడా అనేది రాదు. ఖచ్చితంగా పైపుల కింద బెడ్ చేసుకోవడం మంచిదండి. ఇది వచ్చి వేస్ట్ వాటర్ ఛాంబర్ అన్నమాట. చూసుకోండి, మనకి వేస్ట్ వాటర్ కూడా బాత్రూమ్ డైరెక్ట్గా వచ్చేసి సరిపోయింది. నాన్ ట్యాప్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అక్కడ పైన ఏసీ పెట్టుకోవడం జరుగుద్దంట. అందుకని మనం ముందుగానే నాన్ ట్యాప్ ఇస్తాం. ఏసీ పైపులు దాంట్లో కలుపుకుంటారు అనమాట. సో మనం ఇలాగా దెమ్మలు కట్టుకొని లైన్ చేసుకొని చూడండి, ఇక్కడ కార్నర్లో ఛాంబర్లు ఇచ్చాం. మీకు కొంచెం సులువుగా అవడం కోసమే ఈ వీడియోలో కొంచెం సులువుగా చేసి చూపెడుతున్నానండి. కార్నర్లో కొంతమంది కామెంట్ చేయడం జరిగింది మనకి, అన్న అంత నీట్గా చేస్తే మా వాళ్ళకి అవుద్దా అని గంటలు. సో దాని ఏంటంటే ఇక్కడ ఎలబెండ్ వేసి మనం కట్ చేసాం. సో మీరైతే లాంగ్ బెండ్ వాడండి. నాకు లాంగ్ బెండ్ లేక మామూలు షార్ట్ బెండ్ వాడాను. లాంగ్ బెండ్ వేసుకుని అలా కట్ చేసుకుని మ్యాన్ హోల్ చేసుకోండి ఫ్రెండ్స్. అర్థమైంది. ఇది వచ్చి మనకి బయట బాత్రూమ్ వస్తుందండి. ఆ బాత్రూంలో మనకి ఈ ఇండియన్ బేస్ను పెట్టడం జరుగుతుంది. దానికోసం ఇంకా బాత్రూమ్ కట్టలేదు కాబట్టి ఆ ఇండియన్ టాయిలెట్కి సంబంధించిన ట్యూటర్ ఫిక్స్ చేసి దాని మీద కూడా వేసుకోవాలి. సో మనకి అంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత బాత్రూమ్ కట్టేసి ప్లాస్టింగ్ చేసిన తర్వాత బేస్ని పెట్టుకుంటే టైల్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే ఈసారి మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది లైన్ అనేది. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు కూడా ఈ బేస్మెంట్ లెవెల్ అనేది ఖచ్చితంగా ముందు మనం ప్లాన్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం లైన్లో వేసుకోవడం జరుగుతుంది. వేసుకుంటే మనకి ఏంటంటే పైపు కింద కాకుండా మ్యాన్ హోల్ లూత్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు కొంతవరకు ఈ వీడియోలో అటాచ్ బాత్రూమ్ గురించి అవగాహన కల్పించాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఫ్లోరింగ్ ఖాయం చేసుకొని ఎక్కడైతే మ్యాన్ హోల్ వస్తున్నాయో మూల నుంచి మూలకు దారం పెట్టుకొని మన మ్యాన్ హోల్ దగ్గర ఫినిషింగ్ ఫ్లోరింగ్ లెవెల్ గీత పెట్టేసుకోండి. ఆ గీతను బట్టి మన పైపులు మేమైతే 2 అంగుళాల కిందకి మ్యాన్ హోల్ కట్టడం జరుగుతుంది. మా బిల్లు వచ్చి ఇంచు అంగుళారా. సో చెక్క కింద ఫార్మేషన్ రావడం జరుగుతుంది. మీరైతే అంగుళం పెట్టుకుంటారు కాబట్టి అంగుళం 10 పెట్టుకోండి బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే మా ఛానల్ని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.